పన్నీర్ జిలేబీ చేసుకోవడానికి ఫస్ట్ మనం చక్కెర పాకం చేసుకుందామండి. 1 కప్పు చక్కెర వేసుకొని చక్కెర మునిగే వరకు నీళ్లు వేసుకో. ఫస్ట్ మిక్సీ జార్లో 200 గ్రాముల పన్నీర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసి 3 టేబుల్ స్పూన్ల పాలు వేసి మిక్సీ పట్టుకొని బ్యాటర్, జిలేబీకి బ్యాటర్ మనం రెడీ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా పాలు మనకి అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని స్మూత్గా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇలా స్మూత్గా చీజ్ క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకున్న పన్నీర్ జిలేబీ బ్యాటర్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. అయితే ఒక గ్లాస్ తీసుకుందాం మనం, ఒక మగ్ తీసుకొని ఇందులో పైపింగ్ బ్యాగ్లో చిన్న సైజ్ నాజిల్ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే పన్నీర్ జిలేబీ వేసుకోవడానికి. పన్నీర్ జిలేబీ ఎప్పుడైనా కొంచెం నార్మల్ జిలేబీ కన్నా కొంచెం లావుగా ఉంటుంది. మగ్లో పెట్టుకొని బ్యాటర్ పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. చక్కెర పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇలా ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత పన్నీర్ జిలేబీని తీసి చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇలా ఒకవైపు వంపుకొని జస్ట్ ఇలా లోపలికి ముంచుకోవాలి. అప్పుడు చక్కెర పాకం చక్కగా లాగుతుంది అన్నమాట. ఇలా చక్కెర పాకంలో వేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా చక్కెర పాకం పన్నీర్ జిలేబీలోకి పట్టుకుంటుంది.